ఆయన పైన ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల చిన్నజీయర్ గారికి వచ్చే లాభం ఏముంది? అంటే సర్వసాధారణంగా ఇక్కడ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంత భేదాలు అంటే సిద్ధాంతంలో భేదాలు ఏం లేవు, అనవసరంగా భేదాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అద్వైతము అని చెప్పాను. అద్వైతం అనేటటువంటి వాళ్ళు శివభక్తులు అన్నమాట. ద్వైత సాంప్రదాయానికి చెందిన విశిష్టాద్వైత సాంప్రదాయం చెందినటువంటి వాళ్ళు విష్ణు భక్తులు. ఇక్కడ శివభక్తులైన విష్ణు భక్తులైన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారు అంటే ఎందులో భేదాన్ని చూడకూడదు, దేవుడు ఒక్కడే. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మీరు రామునైనా కొలవండి, కృష్ణునైనా కొలవండి, శివునైనా కొలవండి, అమ్మవారినైనా కొలవండి, దేవుడు ఒక్కడే. రూపాలు వేరు వేరు ఉన్నాయి. మీరు ఏ రూపంలో భగవంతుని కొలిచినా కూడా మొత్తం నీళ్ళన్నీ చిట్ట చివరికి సముద్రానికి ఎట్లాగైతే చేరుతాయో అట్లా మీరు ఏ రూపంలో ఉన్న పరమాత్ముని కొలిచినా కూడా చివరికి చేరేటటువంటిది ఒకే రూపంగా ఉన్నటువంటి పరమాత్మునికి చేరుతాయి అనేటటువంటిది చెప్పారు.